చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అన్నా క్యాంటీన్ ఏర్పాటుపై సంతకం చేసిన అనంతరం తొలి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం చిత్తూరులో జరగడం సంతోషంగా ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. సోమవారం సాయంత్రం చిత్తూరు నగరంలోని ఎస్టేట్లో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చేతుల మీదుగా పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడానికి 5 రూపాయలకే అల్పాహారం ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్ను ప్రారంభించామన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో రోజువారీ పనిచేసే వారికి ఫ్యాక్టరీలో పనిచేసే వారికి ఎక్కువగా ఉండేటట్లు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం లంచ్ పెట్టాలి. 5 రూపాయలు మాత్రమే. చిత్తూరులో బహుశా రాష్ట్రంలో మొత్తం మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి చేసిన ఎమ్మెల్యే గారికి ఆయన ముందుండి దీన్ని ఆఫీసులు చేయడానికి ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి ఇంకా పర్చేసి లేట్ చేయకుండా ఆయన సొంత ఖర్చుతో ఇవాళ స్టార్ట్ చేద్దాం ఫస్ట్, తర్వాత మెల్లగా గవర్నమెంట్ సపోర్ట్లతో అందించిన ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అందరి సహకారాన్ని కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇంత చూసే క్వాలిటీ కూడా ఇంట్లో ఏం చేసుకుంటాం అలానే ఉందండి. ఈరోజు ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా అంత నీట్గా చేయడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవడానికి కోరుకుంటాం. అండ్ మన చిత్తూరు ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారికి విశ్వ పార్టీ ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఏవైతే మొట్టమొదటి 5 సంతకాలు పెట్టారో వాటిలో భాగంగా ఈ అన్నా క్యాంటీన్ని తిరిగి పునః ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం పేదవాడికి ఏదో చేస్తామని చెప్పి వాళ్ళని బురిడి కొట్టించడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంత మ్యాండేట్ ఇవ్వాలో అంత మ్యాండేట్ 93% ఇచ్చింది. కాబట్టి మా ప్రియతమ ముఖ్యమంత్రి ఏవైతే 14 నుండి 19 దాకా అమల్లో ఉన్న అన్నా క్యాంటీన్ పేదవాడి ఆకలి తీర్చే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సంతకం పెట్టిన తక్షణం మన చిత్తూరు నుండే ప్రారంభం కావాలన్న నా ఏకైక లక్ష్యాన్ని మన మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, అలాగే మన ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకత్వం కావచ్చు, ఇక్కడ స్థానిక ఈ 6వ డివిజన్కి సంబంధించిన తెలుగుదేశం నాయకుల కృషితో ఇవాళ ప్రారంభించడం జరిగింది. కావున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఇట్లే మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఇట్లే ఉంటాయని భావిస్తూ ఇంకా అనేక అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తాము. ఈ నగరంలో 4, గుడిపాలలో 1, రూరల్లో 1. ఏదైతే సూపర్ 6 అని మేము ప్రజల ముందుకు పోయామో ఈ అన్నా క్యాంటీన్లు కూడా 6 క్యాంటీన్లు ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాము. ఆ 6 నిర్ణయానికి ప్రభుత్వ అధికారులు కానీ మన పార్టీకి సంబంధించిన నాయకులు పూర్తి సహకారంతో అతి త్వరగా వాటిని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మిగిలిన 4 అంశాలు ఏవైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారో అందులో ఇంకొకటి ల్యాండ్ టైటిల్, అది కూడా నిన్న రద్దు చేయడం జరిగింది. అంటే 2 ప్రారంభం ఆల్రెడీ జరిగినవి, ఇంకా 3 కూడా ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నాయి. కాబట్టి ఏదైతే మాట ఇస్తే చేస్తారు అనే నమ్మకంతో ప్రజలు మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారో దాన్ని మేము పూర్తి చేస్తామనే నమ్మకం ప్రజలకు ఉన్నింది. కాబట్టి మేమందరూ భారీ మెజారిటీతో గెలియడం జరిగింది. సో ఫస్ట్ వీక్లో ఏదైతే పెన్షన్లు ప్రామిస్ చేశామో 7,000 రూపాయలు ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఏది ప్రామిస్ చేసినా నెరవేర్చే బాధ్యత తెలుగుదేశం నాయకుల పైన ఉంటుంది. తెలుగుదేశం చెప్పిన హామీలు పూర్తి చేస్తుందని ప్రజలు నమ్మారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం 164 సీట్లు గెలవడం జరిగింది.
మాకు అలాగే నరేంద్ర మోడీ గారు కావచ్చు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పూర్తి సహకారం అందించారు కాబట్టి మాకు 164 సీట్లు రావడం జరిగింది. అలాగే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా మేము ఈ 5 ఏళ్లే కాదు, రానున్న 10 ఏళ్ళు ఈ సర్కార్కి ఎటువంటి డోకా ఉండదు. ప్రజలు మేము ఇలాగే చేసుకొని పోతే వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మేము రేపు వైనాట్ 175 అనేకి నిదర్శనంగానే మేము చెప్పిన హామీలన్నీ పూర్తి చేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు చాలా శుభదినం అని చెప్పచ్చు. ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టడం అనేది చాలా చాలా శుభ కార్యం. అందుకోసమని అన్న ఎన్టీఆర్ పేదవాడి కడుపు నిండా అన్నం ఉండాలనే రేషన్ బియ్యం ₹2కి ఫస్ట్ పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ₹5కే టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం 3 పూటలా కూడా ఒక్కొక్క పూటకి ₹5 కూడా పెట్టడం. అలాంటి మంచి కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలు పేదవాడికి అందనీయకుండా చేసింది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందే మేనిఫెస్టోలో ఏదైతే ఆయన మాటిచ్చారో మళ్ళీ అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేసి ప్రతి ఒక్క పేదవాడికి కడుపు నిండా భోజనం పెడతామన్నారు. అది ఆయన చేసిన 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి. అందుకోసమే ఈరోజు ముఖ్యంగా కూడా మా చిత్తూరులో ఫస్ట్ స్టార్ట్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఎమ్మెల్యే జీజేఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ చేసి 10 మందికి కూడా కడుపు నిండా భోజనం పెట్టడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి ఈ రకంగానే ఆయన పెట్టిన మేనిఫెస్టోలో అన్ని విషయాలు కూడా ఒక 1 by 1 కూడా ప్రజలందరికీ అందజేస్తామని కూడా తెలియదు.